students. Welcome to Arthashastra IAS Academy. UPSC 2025 Union Public Service Commission 2025 ప్రిలిమ్స్ ఎగ్జామ్ ఏదైతే ఉందో దీనికి ఇండియన్ పాలిటీ నుంచి ఎక్స్పెక్టెడ్ థీమ్స్ అంటే ఎక్స్పెక్టెడ్ ఏరియాస్ వేర్ ఎ క్వశ్చన్ కెన్ బి ఆస్క్డ్ అనేది ఈ రోజు నుంచి డిస్కస్ చేద్దాం. సో మీకు ఒక 20 థీమ్స్ అనేవి చేస్తాను. సో రోజు ఒక ఎక్స్పెక్టెడ్ వీడియో అనేది పెడతాను. క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ కాకుండా ఇలా పెడితే మీరు ఇంకా మొత్తం ఇన్ఫర్మేషన్ ఇచ్చినామని అవుతాను. సో దట్ ఇట్ విల్ బి ఈజీ ఫర్ యూ ఆల్సో టు హ్యావ్ ఏ రివిజన్. అంటే 20 ఏరియాస్ ఆఫ్ పాలిటీ కవర్ చేస్తాను అనమాట. ఫస్ట్ టాపిక్ ఏది సార్ అంటే అమెండ్మెంట్ ప్రొసీజర్ ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్. ఐ ఫీల్ దిస్ ఈజ్ ఎక్స్పెక్టెడ్. ఎందుకు అనంటే రీసెంట్గా కూడా ఇది న్యూస్లో చాలా ఉంది. 106 రాజ్యాంగ సవరణ చట్టాలు మనకి అయ్యాయి. రాజ్యాంగాన్ని సవరించడానికి ఎన్నో డిబేట్లు కూడా మనం చూస్తూ ఉన్నాం. ఎందుకు 1 నేషన్ 1 ఎలక్షన్ తీసుకొని వస్తే ఏ ఆర్టికల్స్ అమెండ్ చేయాలని చెప్పి రామ్నాథ్ కోవింద్ కమిటీ కూడా మనకి రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. సో దీని నేపథ్యంలో ఈ ఫెడరల్ స్ట్రక్చర్ నేపథ్యంలో ఈ అమెండ్మెంట్ ప్రొసీజర్ మీద క్వశ్చన్స్ అడగవచ్చు. దీనిలో మనం ఏమేం చూస్తాం సార్? ఏమేం చూస్తామంటే ఇండియన్ కాన్స్టిట్యూషన్ అనేది బోత్ రిజిడ్ ఫ్లెక్సిబుల్ మీకు తెలిసిందే. ఆర్టికల్ 368 ప్రొసీజర్ టు ది కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్. 368 క్లాస్ 2లో ఏముంటుంది, 24వ రాజ్యాంగ సవరణ చట్టము ఏం చెప్పింది, ఈ విశేషాలు అనేవి ఒక్కసారి చూసేద్దాం. ఓకే, ముందుగా అమెండ్మెంట్ అంటే ఏంటి? వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ అమెండ్మెంట్? అమెండ్మెంట్ ఈజ్ నథింగ్ బట్ చేంజ్. టు బ్రింగ్ సమ్ చేంజ్ ఇన్ ది ఒరిజినల్ టు ది ఒరిజినల్ ఫామ్. ఏదైతే ఒరిజినల్ ఉందో దాంట్లో ఏదైనా చేంజ్ తీసుకొని వస్తే దాన్ని అమెండ్మెంట్ అని అంటాం. చేంజ్ అంటే ఏంటి? యు యాడ్ సంథింగ్, యు డిలీట్ సంథింగ్ ఆర్ యు మాడిఫై సంథింగ్. మీరు రాజ్యాంగంలో ఏది చేసినా కూడా దాన్ని రాజ్యాంగ సవరణనే అని అంటారు. రైట్, రాజ్యాంగ సవరణ చట్టమే అని అంటారు. ఈ రోజు వరకు 106 టైమ్స్ ద కాన్స్టిట్యూషన్ హాస్ బీన్ అమెండెడ్. 106 సార్లు రాజ్యాంగాన్ని సవరించడం జరిగింది. మనకు తెలిసి ఏంటో మనం ఆల్రెడీ ముందు క్లాసెస్లో కూడా చెప్పుకున్నాం. అయితే యాడింగ్ సంథింగ్, డిలీటింగ్ సంథింగ్, మోడిఫికేషన్ ఆఫ్ సంథింగ్ ఈజ్ ఆల్సో కాల్డ్ అమెండ్మెంట్. ఈ అమెండ్మెంట్ ప్రొసీజర్ అనేది భారత రాజ్యాంగంలోకి సౌత్ ఆఫ్రికన్ కాన్స్టిట్యూషన్ నుంచి తీసుకొచ్చాం. we bought it from సౌత్ ఆఫ్రికన్ కాన్స్టిట్యూషన్. సౌత్ ఆఫ్రికన్ కాన్స్టిట్యూషన్ నుంచి ఈ అమెండ్మెంట్ ప్రొసీజర్ అనేది తీసుకొని రావడం జరిగింది. ఈ అమెండ్మెంట్ రిలేటెడ్గా రాజ్యాంగంలో కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియాలో మనకి పార్ట్ 20 ఆఫ్ ది కాన్స్టిట్యూషన్లో ఒకే ఆర్టికల్ ఉంటుంది. అదే ఆర్టికల్ 368. ఆర్టికల్ 368 ప్రొవైడ్స్ ప్రొసీజర్ అండ్ పవర్ టు ది లెజిస్లేచర్ ఇన్ అమెండ్మెంట్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్. ఈ ప్రొసీజర్ అనే పదం ముందు నుంచి ఉంది, కానీ పవర్ అనే పదము ఆర్టికల్ 368లో 24వ రాజ్యాంగ సవరణ చట్టము 1971 ద్వారా యాడ్ చేశారు. గోలఖనాథ్ కేసు తర్వాత ఈ రాజ్యాంగ సవరణ చట్టాన్ని తీసుకొచ్చి యాడ్ చేయడం జరిగింది. ఇది ఏదో పెద్ద మళ్ళీ అది వేరే ఎక్స్ప్లెనేషన్. అది ఈస్ ఎ డిఫరెంట్ స్టోరీ. బట్ ఆర్టికల్ 368 ప్రొసీజర్ అండ్ పవర్ టు ద లెజిస్లేచర్ ఇన్ అమెండ్మెంట్. మీకు ఒక విషయం చెప్పాలి, అదేంటి? అమెండ్మెంట్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా కెన్ ఓన్లీ బి ఇనిషియేటెడ్ బై పార్లమెంట్. అంటే ఏంటి ఇక్కడ? స్టేట్ లెజిస్లేచర్స్ డు నాట్ హ్యావ్ ది అథారిటీ టు ఇనిషియేట్ ది అమెండ్మెంట్ ప్రొసీజర్. స్టేట్ లెజిస్లేచర్ కు అమెండ్మెంట్ ప్రొసీజర్ని ఇనిషియేట్ చేసే అధికారము, హక్కు లేదు. భారత రాజ్యాంగం ద్వారా దెర్ ఆర్ 2 టైప్స్ ఆఫ్ అమెండ్మెంట్స్.
చాలా మటుకు చాలా మంది 3 అంటారు. తప్పు సార్. అమెండ్‌మెంట్ అనేవి 2 రకాలుగా ఉంటది. దేర్ ఆర్ 2 టైప్స్ ఆఫ్ అమెండ్‌మెంట్స్. ద ఫస్ట్ టైప్ ఆఫ్ అమెండ్‌మెంట్ ఈస్ కాల్డ్ రిజిడ్ టైప్ ఆఫ్ అమెండ్‌మెంట్స్. ద సెకండ్ టైప్ ఆఫ్ అమెండ్‌మెంట్ ఈస్ కాల్డ్ ఫ్లెక్సిబుల్ అమెండ్‌మెంట్స్. అసలు ఈ రిజిడ్ అమెండ్‌మెంట్ అంటే ఏంటి? ఫ్లెక్సిబుల్ అమెండ్‌మెంట్ అంటే ఏంటి? ఏదైనా ఒక రాజ్యాంగ సవరణ చట్టము ఇఫ్ ఇట్ ఈస్ గోయింగ్ అగెయిన్స్ట్ ఇఫ్ ఇట్ ఈస్ గోయింగ్ అగెయిన్స్ట్ సెంటర్ స్టేట్ రిలేషన్స్, కేంద్ర రాష్ట్ర సంబంధాలకు భంగం కలిగించేలా ఉంటాయి. రైట్? కేంద్ర రాష్ట్ర సంబంధాలకు అగెయిన్స్ట్‌గా ఉంటాయి. ఇఫ్ ఇట్ ఈస్ గోయింగ్ అగెయిన్స్ట్ ద సెంటర్ స్టేట్ రిలేషన్స్, ఇప్పుడు రిజిడ్ కాన్స్టిట్యూషనల్ ప్రొసీజర్ ఫాలో అవ్వాలి. రిజిడ్ కాన్స్టిట్యూషనల్ ప్రొసీజర్ ఫాలో అవ్వాలి. అది ఎలా ఉంటుంది సార్? చెప్తాను సార్. ఫ్లెక్సిబుల్ అంటే ఏంటి? సింపుల్. ఇఫ్ ఎనీ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ నాట్ గోయింగ్ అగెయిన్స్ట్, ఇఫ్ ఎనీ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ నాట్ గోయింగ్ అగెయిన్స్ట్ సెంటర్ స్టేట్ రిలేషన్స్, కేంద్ర రాష్ట్ర సంబంధాలకు సంబంధం లేకుండా ఉన్న రాజ్యాంగ సవరణ చట్టాలన్నీ ఫ్లెక్సిబుల్ వేగా అమెండ్మెంట్ చేస్తాం. అంటే వి ఫాలో ఫ్లెక్సిబుల్ ప్రొసీజర్ టు అమెండ్మెంట్. ఫ్లెక్సిబుల్ ప్రొసీజర్ ఆఫ్ అమెండ్మెంట్. మరి రిజిడ్ వే అంటే ఏంటి? ఫ్లెక్సిబుల్ వే అంటే ఏంటి? ఫస్ట్ సార్ హౌ డు వి నో? ఏదైనా ఒక ఆర్టికల్ ఉంది. రైట్? ఏదైనా ఒక ఆర్టికల్ ఉంది. ఈ ఆర్టికల్ రిజిడ్ వేగా అమెండ్ చేయాలా? ఫ్లెక్సిబుల్ వేగా అమెండ్ చేయాలని ఎలా తెలుస్తుంది మనకి? హౌ డు వి నో? Suppose imagine there is an article called Article 14 of the Constitution. ఆర్టికల్ 14ని సవరించాలంటే ఇది రిజిడా, ఫ్లెక్సిబులా అని నాకు ఎలా తెలుస్తుంది? దానికోసమే we have an article called Article 368 Clause 2 which provides clarity on what are the rigid provisions. అంటే ఆర్టికల్ 368 Clause 2 ఏమంటుందంటే ఏవైతే ప్రొవిజన్స్ ఈ ఆర్టికల్ 368 క్లాస్ 2లో రాస్తున్నాయో ఆ ఆర్టికల్స్‌ని నువ్వు అమెండ్ చేయాలి అనుకుంటే రిజిడ్ ప్రొసీజరే ఫాలో అవ్వాలి. దీంట్లో లేని ఆర్టికల్స్ ఫ్లెక్సిబుల్ ప్రొసీజర్ ఫాలో అవ్వాలి అని రాస్తున్నారు. అవునా సార్? మరి ఆర్టికల్ 368 క్లాస్ 2లో ఏం ప్రొవిజన్స్ ఉన్నాయి? ఏం ప్రొవిజన్స్ ఉన్నాయో ఇది చూడండి. ఆర్టికల్ 368 క్లాస్ 2లో చూడండి. ఆర్టికల్ 54, ఆర్టికల్ 55 అంటే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా యొక్క ఎన్నికలకు సంబంధించింది. ఎలక్షన్స్ టు ది ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. ఆర్టికల్ 73, ఆర్టికల్ 162 కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్‌కి సంబంధించింది. ఆర్టికల్ 241 హైకోర్ట్‌కి సంబంధించింది. అంటే చాప్టర్ 4 ఫిఫ్త్ యూనియన్ ఎగ్జిక్యూటివ్‌కి సంబంధించింది. స్టేట్ ఎగ్జిక్యూటివ్‌కి సంబంధించింది. రైట్? 9 ఏంటి సార్ 9 అంటే పంచాయతీ వ్యవస్థకు సంబంధించింది. రైట్? ఆర్ షెడ్యూల్ 7లో మనకి యూనియన్ లిస్టు, స్టేట్ లిస్టు, కాంకరెంట్ లిస్టులు ఉంటాయి కదా! ఇదన్నమాట. రైట్? ఐయామ్ సారీ అమ్మా. ఇది 11 యూనియన్ టెరిటరీకి సంబంధించి. దిస్ ఈస్ నాట్ 9. ఐ థాట్ దిస్ ఈస్ 9. నో వరీ. రిప్రజెంటేషన్ ఆఫ్ ద స్టేట్స్ ఇన్ ద పార్లమెంట్. ప్రొవిజన్స్ ఆఫ్ దిస్ ఆర్టికల్ అంటే ఆర్టికల్ 368 సవరించాలన్నా ఫ్లెక్సిబుల్ వేగానే చేయాలి. సారీ రిజిడ్ వేగానే చేయాలి. అంటే ఆర్టికల్ 368ని సవరించాలన్నా లేదా ఈ ఆర్టికల్స్‌ని ఈ ప్రొవిజన్స్‌ని సవరించాలి అంటే రిజిడ్ వే ఆఫ్ ప్రొసీజర్ ఫాలో అవ్వాలి అని అంటుంది ఆర్టికల్ 368 క్లాజ్ 2. మరి సరే సార్ మిగతావన్నీ ఫ్లెక్సిబుల్ అన్నారు కదా! బానే ఉంది. అసలు రిజిడ్ వే అంటే ఎలా చేస్తారు? ఫ్లెక్సిబుల్ వే అంటే ఎలా చేస్తారు? చూద్దాం. సపోజ్ రిజిడ్ వే ఆఫ్ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ అంటే ఫస్ట్ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి? దే ఆర్ అగెయిన్స్ట్ సెంటర్ స్టేట్ రిలేషన్స్. ఈ ప్రొవిజన్స్ ఎక్కడ రాస్తున్నాయి? ఆర్టికల్ 368 క్లాస్ 2లో రాస్తున్నాయి. అంతే కదా! ఆర్టికల్ 368 క్లాస్ 2లో రాస్తుంటాయి. సార్ రైట్? రిజిడ్ వే ఆఫ్ అమెండ్మెంట్స్ ఏదైతే కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ బిల్స్ ఉంటాయో దే ఆర్ ఇనిషియేటెడ్ ఇన్ పార్లమెంట్ ఓన్లీ. ఇన్
పార్లమెంట్ ఓన్లీ పార్లమెంట్లో మాత్రమే ఇనిషియేట్ చేస్తారు. మూడోది సార్, దే ఆర్ పాస్డ్ ఇన్ బోత్ లోక్సభ అండ్ రాజ్యసభ విత్ 2/3 ఆఫ్ టోటల్ మెంబర్స్ ప్రెసెంట్ అండ్ ఓటెడ్. అంటే 2/3 మెంబర్స్ ప్రెసెంట్ ఉండాల్సిందే. అంటే సారీ, మొత్తం ప్రెసెంట్ ఉంటే దాదాపు 2/3 ఓట్స్ రావాల్సిందే. అంటే ఇది స్పెషల్ మెజారిటీ అనేది ముఖ్యం అన్నమాట. రిజిడ్ వే కదా, ఫోర్త్ వన్, ఇది ఇంపార్టెంట్. మరి ఇప్పుడు చెప్పండి, ఒకసారి లోక్సభ ఇంకా రాజ్యసభలో పాస్ అయిపోయిందిగా, పాస్ అయ్యాక ఎవరి దగ్గరికి వెళ్ళాలి? ప్రెసిడెంట్ దగ్గరికి వెళ్ళాలి. ఇక్కడ ప్రెసిడెంట్ దగ్గరికి వెళ్ళదు. మరి ఎట్లా సార్? ఎట్లా అంటే బికాజ్ ఇట్ ఈస్ రిజిడ్ వే, మినిమం 50% ఆఫ్ ద స్టేట్ లెజిస్లేచర్స్, మినిమం 50% ఆఫ్ ద స్టేట్ లెజిస్లేచర్ షెల్ రాటిఫై, దాన్ని ఒప్పుకోవాలి, దాన్ని పాస్ చేయాలి. మినిమం 50% పాస్ చేయాలి. అంటే ఏంటి? 28 స్టేట్స్లో మినిమం 14 స్టేట్లు సింపుల్ మెజారిటీ ద్వారా పాస్ చేయాలి. అక్కడ మెజారిటీ మెన్షన్ చేయలేదు ఆర్టికల్ 368 క్లాస్ 2లో. ఆర్టికల్ 368 క్లాస్ 2లో మెజారిటీ మెన్షన్ చేయలేదు. ఏమని చెప్పాడు సింపుల్గా? చూడండి, ఏ మెజారిటీ ఆఫ్ నాట్ లెస్ దెన్ 2/3 ఆఫ్ ది మెంబర్స్ ఆఫ్ బోత్ ది హౌసెస్. ఇది పార్లమెంటు. ఈ ప్రొవిజన్, ద అమెండ్మెంట్ షెల్ ఆల్సో రిక్వైర్డ్ టు బి రాటిఫైడ్ బై ద లెజిస్లేచర్స్ ఆఫ్ నాట్ లెస్ దెన్ 1/2 ఆఫ్ ద స్టేట్స్ అని అన్నాడు. అంటే మినిమం 50% ఆఫ్ ద స్టేట్ లెజిస్లేచర్స్ కూడా రాటిఫై చేయాలి అని అన్నాడు. అంతే. సో ఒక్కసారి 50% ఆఫ్ ద స్టేట్ లెజిస్లేచర్ రాటిఫై చేశాక ఎవరి దగ్గరికి వెళ్తుంది సార్ ఇది అంటే? ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా దగ్గరికి వస్తుంది. మరి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి రాజ్యాంగ సవరణ చట్టాలపైన వీటికి పవర్స్ ఉంటాయా? ఉండవు. ప్రెసిడెంట్ ఏం చేయాలి? అకార్డింగ్ టు 24th కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్ ఆఫ్ 1971, he has to accept ది కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ఓన్లీ. రాజ్యాంగ సవరణ చట్టాలను ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఒప్పుకోవాల్సిందే అని చెప్పి 24వ రాజ్యాంగ సవరణ చట్టం అనేది మనకి చెప్తుంది అనమాట. అంటే రిజిడ్ వే ఆఫ్ అమెండ్మెంట్ అనేది ఇలా ఉంటుంది. అంటే రిజిడ్ వే ఆఫ్ అమెండ్మెంట్లో ఏదైనా ప్రొవిజన్ విచ్ ఇస్ గోయింగ్ అగెయిన్స్ ది సెంటర్ స్టేట్ రిలేషన్స్, అలాంటి ప్రొవిజన్స్ పార్లమెంట్లో ప్రవేశపెడతారు. పార్లమెంట్లో 2 హౌసెస్లో 2/3 మెజారిటీ ద్వారా పాస్ అవ్వాలి. ఒక్కసారి 2/3 మెజారిటీ ద్వారా పాస్ అయితే మినిమం 50% స్టేట్ రాటిఫికేషన్ ఉండాలి. మినిమం 50% స్టేట్ రాటిఫికేషన్ అనేది మనకి సింపుల్ మెజారిటీ ద్వారా అవుతుంది. తర్వాత ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా దగ్గరికి వెళ్తుంది. ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి రాజ్యాంగ సవరణ చట్టాలపైన ఏం అధికారం ఉంటుంది సార్ అంటే ఓన్లీ ఒప్పుకోవడం మాత్రమే ఉంటుంది. సో దట్ మీన్స్ హి హాస్ టు యాక్సెప్ట్ ఓన్లీ. దట్ ఈస్ ద మీనింగ్ సార్. నౌ మరి ఫ్లెక్సిబుల్ వే ఆఫ్ అమెండ్మెంట్, ఫ్లెక్సిబుల్ వే అంటే ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ అది చెప్పండి నాకు. విచ్ ఆర్ నాట్ అగేన్స్ట్ సెంటర్ స్టేట్ రిలేషన్. కేంద్ర రాష్ట్ర సంబంధాలకు ఎలాంటి రిలేషన్ లేకుండా ఉన్నవే మనకి ఫ్లెక్సిబుల్ వే ఆఫ్ అమెండ్మెంట్. అంటే విచ్ ఆర్ నాట్ పార్ట్ ఆఫ్ ఆర్టికల్ 368 క్లాస్ 2. దీంట్లో లేని ప్రొవిజన్స్ అన్ని కూడాను ఫ్లెక్సిబుల్ వేనే చేస్తాం. మరి ఎలా పాస్ చేయాలి? ఫస్ట్లీ ఇలాంటి బిల్స్ దే ఆర్ ఇనిషియేటెడ్ ఇన్ పార్లమెంట్ ఓన్లీ. పార్లమెంట్లో మాత్రమే ఇనిషియేట్ చేయాలి. మూడోది సార్, దే ఆర్ పాస్డ్ ఇన్ బోత్ లోక్సభ అండ్ రాజ్యసభ విత్ 2/3 ఆఫ్ టోటల్ మెంబర్స్ ప్రెసెంటెడ్ ఓటెడ్. సో 2/3 మెజారిటీ ద్వారా పాస్ అవ్వాల్సిందే. స్పెషల్ మెజారిటీ ద్వారా పాస్ అవ్వాలి. ఒక్కసారి పార్లమెంట్ పాస్ చేశాక ప్రెసిడెంట్ దగ్గరకు వస్తుంది. ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా 24వ రాజ్యాంగ సవరణ చట్టం 1971 ప్రకారంగా హి హాస్ టు యాక్సెప్ట్ ఓన్లీ. అంటే ఇక్కడ చిన్న విషయం చెప్తాను, గుర్తుపెట్టుకోండి. వాట్ ఈస్ ద మీనింగ్? ఫ్లెక్సిబుల్ వేగా ఉన్న అమెండ్మెంట్స్ అనేవి ఓన్లీ పార్లమెంట్ మాత్రమే చూస్తుంది. దే డోంట్ గో టు స్టేట్ లెజిస్లేచర్స్ ఫర్ రాటిఫికేషన్. అదే రిజిడ్ వేగా ఉన్నాయి మాత్రం వెళ్తారు. ఇది గుర్తుపెట్టుకోండి, ఎగ్జామ్కి వచ్చే అవకాశాలు చాలా ఉన్నాయి. నా నెక్స్ట్ రీసెంట్ అమెండ్మెంట్స్ ఏవైతే ఉన్నాయో ఒక్కసారి అవి మీకు చూపిస్తాను. రీసెంట్ అమెండ్మెంట్స్, రీసెంట్గా మనకి 106వ రాజ్యాంగ సవరణ చట్టం, 106వ రాజ్యాంగ సవరణ చట్టాన్ని నారీ శక్తి వందన యోజన
అధ్యాన్ అని కూడా అంటారు. అంటే ఇక్కడ ఇదేంటి సార్ 33% రిజర్వేషన్ ఆఫ్ ద సీట్స్ అనేవి లోక్సభలో మరియు అసెంబ్లీలో ఇవ్వాలి అని చెప్పి తీసుకొనొచ్చారు. రైట్ ఆన్ పార్ విత్ మన పంచాయతీలో ఉంటాయి కాబట్టి. అలానే దీస్ రిజర్వేషన్స్ ఇంక్లూడ్ సీట్స్ ఆఫ్ ఎస్సీ అండ్ ఎస్టీ. సో దాంట్లోనే వుమెన్ ఎస్సీ, వుమెన్ ఎస్టీ కూడా ఉంటుంది. సో ఐఎమ్ జస్ట్ గివింగ్ ఎ గ్లిమ్స్. సో 33% ఆఫ్ ద రిజర్వేషన్ ఆఫ్ సీట్స్ అని ఇది ఎప్పుడు అమల్లోకి వస్తుంది సార్ అంటే ఆఫ్టర్ నెక్స్ట్ డీలిమిటేషన్. నెక్స్ట్ డీలిమిటేషన్ తోటి అమలుకి వస్తుంది. నెక్స్ట్ డీలిమిటేషన్ ఎప్పుడు ఉంటుంది సార్ అంటే ఆఫ్టర్ 2026 తర్వాత ఉంటుంది. 2026 వరకు ఎలాంటి సీట్స్ అనేవి లోక్సభలో మరియు అసెంబ్లీలో పెంచకూడదు అని చెప్పి 84వ రాజ్యాంగ సవరణ చట్టం చెప్పింది. 84th Constitutional Amendment Act of 2002 has freed the seats of Lok Sabha and Assembly till 2026. That is for 25 years. మన ఛానల్లోనే 35 ఇంపార్టెంట్ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్స్ అని చెప్పి ఒక వీడియో చేశాను. ఆ వీడియో చూసేయండి సార్ ఒక్కసారి. తర్వాత 105వ రాజ్యాంగ సవరణ చట్టం సార్. 105వ రాజ్యాంగ సవరణ చట్టం అనేది ఆర్టికల్ 342A క్లాస్ 3ని యాడ్ చేసి స్టేట్స్‌కి కూడాను బీసీ లిస్ట్‌ని నోటిఫై చేసే అధికారం ఉన్నట్టు తీసుకొని రావడం జరిగింది. అంటే స్టేట్స్ ఆల్సో హాస్ ది అథారిటీ టు నోటిఫై దేర్ ఓన్ బీసీ లిస్ట్ అని చెప్పేసి యాడ్ చేయడం జరిగింది. దీని రిలేటెడ్‌గా కూడా చాలా సుప్రీం కోర్ట్ కేసెస్ ఉంటాయి మనకి. ముఖ్యంగా మహారాష్ట్ర కేసు ఒకటి ఉంటది. జయశ్రీ లక్ష్మణ్ రావు పాటిల్ వర్సెస్ స్టేట్ ఆఫ్ మహారాష్ట్ర కేసు. సో ఆ కేసు తర్వాతనే మనకి ఈ అమెండ్మెంట్ అనేది తీసుకొని రావడం జరిగింది. 104వ రాజ్యాంగ సవరణ చట్టం అనేది ఆర్టికల్ 334ని సవరించింది. అకార్డింగ్ టు ఆర్టికల్ 334 ప్రకారంగా ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్ ఆఫ్ ద సీట్స్ అనేవి లోక్సభ మరియు అసెంబ్లీలో 2030 వరకు పెంచినట్టు తీసుకొని రావడం జరిగింది. ఇదే అమెండ్మెంట్ ద్వారా ఆంగ్లో ఇండియన్‌కి సంబంధించిన రిజర్వేషన్ ఆఫ్ ద సీట్స్ అనేవి డిస్కంటిన్యూ అనేది చేశారనమాట. 103వ రాజ్యాంగ సవరణ చట్టము ఆర్టికల్ 15 క్లాస్ 6 మరియు ఆర్టికల్ 16 క్లాస్ 6 ప్రకారంగా ఎకనామికల్లీ వీకర్ సెక్షన్స్‌కి మనకి 10% రిజర్వేషన్ తీసుకొని వస్తూ ఎడ్యుకేషన్‌లో మరియు ఎంప్లాయ్‌మెంట్‌లో తీసుకొని రావడం చెప్పి మనకి 103వ రాజ్యాంగ సవరణ చట్టం వచ్చింది సార్. 102వ రాజ్యాంగ సవరణ చట్టం అనేది నేషనల్ కమిషన్ ఫర్ బీసీ బ్యాక్వర్డ్ క్లాసెస్‌కి రాజ్యాంగ హోదా ఇచ్చారు బై ఇన్సర్టింగ్ ఆర్టికల్ 338B. అదే కాకుండా ఆర్టికల్ 342A. ఇదే కాకుండా రైట్ ఇంకొక ఆర్టికల్ కూడా యాడ్ చేశారు. ఆర్టికల్ 366 క్లాస్ 26 సబ్ క్లాస్ సి. ఈ 3 ఆర్టికల్స్‌ని మనకి ఈ 102వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా వచ్చింది. దాన్ని డీటెయిల్స్‌లోకి వెళ్ళాలంటే మనకి 1 అవర్ పడుతుంది. కానీ మీరు మాత్రం జస్ట్ గుర్తుపెట్టుకోండి సార్. ఓకేనా? సో ఇది మనకి కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్స్. 101వ రాజ్యాంగ సవరణ చట్టం మీకు తెలుసు. గూడ్స్ అండ్ సర్వీస్ టాక్స్. 100వ రాజ్యాంగ సవరణ చట్టం కూడా తెలుసు. ఎక్స్చేంజ్ ఆఫ్ ఎన్క్లేవ్స్ బిట్వీన్ ఇండియా అండ్ బంగ్లాదేశ్. 99వ రాజ్యాంగ సవరణ చట్టము ఎన్జాక్ అన్‌కాన్స్టిట్యూషనల్‌గా డిక్లేర్ చేసింది కదా! ఇండిపెండెంట్ జ్యుడిషియరీ అనేది బేసిక్ స్ట్రక్చర్‌లో భాగం అని చెప్పి సుప్రీం కోర్ట్ కూడా అనేకమైన సార్లు ముఖ్యంగా రాజ్ నారాయణ్ వర్సెస్ ఇందిరాగాంధీ కేసులో చెప్పడం జరిగింది సార్. సో ఇది ఫస్ట్ థీమ్ సార్. కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ రిలేటెడ్‌గా నేను ఇంకా ఇంకో థీమ్‌తోని మీ ముందుకి ఇంకొక వీడియోతోని వస్తాను. టిల్ దెన్ థాంక్ యూ వెరీ మచ్. హ్యాపీ లెర్నింగ్. జై హింద్.